ఇదంతా నాటకంలో భాగమండి, ఏమి ఉండదు. విచిత్రం ఏంటంటే నాటకంలా గడిచిపోతే పర్వాలా. నా మాట అర్థమవుతుందా? నిన్ను ఒక నాటకంలో పంపించారు. నిన్ను నాటకంలో పంపించినప్పుడు నిన్ను ఒక 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 పగబట్టిన వ్యక్తిగా, ఒకరిని చంపే వ్యక్తిగా నీకు ఒక పాత్ర ఇచ్చారు. నీవు ఆ నాటకంలోకి వెళ్ళి ఆ పగబట్టిన వ్యక్తిగా, ఒక వ్యక్తిని చంపే వ్యక్తిగా నువ్వు నాటకాన్ని బాగా మెడలొచ్చేంతగా పోషించి ఆ వ్యక్తిని చంపి నాటకంలో కొద్దిగా అక్కడ ఎర్రసీర పోస్తారులేండి, చచ్చిపోయినట్టుగా అంతా అయిపోయింది. నాటకం అంతా అయిపోయింది, నువ్వు బయటకు వచ్చేసావు. బయటకు వచ్చినాక నేను పోలీసులు పట్టుకెళ్ళి దానికి ఊరేస్తే నాటకమే, కానీ నీకు ఊరేస్తే అంటే ఆ నాటకము ఆడినందుకు మరి ఆ నాటకంలో చచ్చిపోయినా సరే నీకు ఊరేస్తే అది అన్యాయమే కాదా? కానీ ఇక్కడ న్యాయం. నా మాట అర్థమవుతుందా? ఈ లోకంలో ఈ నాటకంలో నువ్వు ఏ కార్యాలు అయితే, ఇప్పుడు ఈ హేరోదియా నాటకం ఆడింది, నాటకంలోకి వచ్చింది. అక్కడ ఆమె ఏం చేసిందంటే పగబట్టి ఆ యోహాన్ని చంపించింది. నాటకం అయిపోయింది, ఆత్మీయులు దేవుని ముందు నిలబడింది. కానీ అక్కడ శిక్ష వచ్చిందా రాలేదా? నా మాట అర్థమవుతుందా? నాటకం అని అనుకోమాకండి. ఈ నాటకంలో జరిగే వాడికి శిక్ష ఉన్నది నీకు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ నాటకంలో కూడా ఫలితం వచ్చే కార్యాలు ఉన్నాయి. వస్తే నిత్య జీవం వస్తుంది, లేకపోతే శిక్ష వస్తుంది. శిక్షకు పాత్రలు అవ్వద్దు. నాటకం పర్మనెంట్ కాదు, ఫలితం పర్మనెంట్.